హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పచ్చిమిర్చి పేస్ట్తో నేను చిక్కుడుకాయ కూర ఎలా వండాలనేది మీకు చూపిస్తానండి. ఫంక్షన్ స్టైల్లో ఉంటుంది ఇది. ముందుగా బౌల్ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి, పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేడెక్కినాయండి. 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి పేస్టు కొద్దిగా పచ్చి వాసన వస్తుందండి. ఆ వాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా మెంతి ఆకు వేసుకోవాలి. కలిపిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు అయిపోయిందండి, ఉడికింది. 3 వంతులు ఉడికిందండి, ఇంకొద్దిగా ఉడకాలి. ఇప్పుడు కొద్దిగా కారం పొడి చల్లుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వాసన మనకు తెలియకుండా ఉండడం కోసం కారం పొడి వేసానండి. టమాటా ముక్కలు 3 వేసానండి. అరకిలో చిక్కుడుకాయలకి 3 మీడియం సైజు టమాటా ముక్కలు నేను తీసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే అడుగంటకుండా ఉండడం కోసము మనం ఆయిల్లోనే ఉడికించుకోవాలి కనుక కొద్దిగానే వాటర్ పోసుకున్నామండి. ఒక 5 నిమిషాలు మూతపెట్టి ఉడికించుకున్న తర్వాత చూడండి కర్రీ ఎలా దగ్గరికి అయిపోయి పైన ఆయిల్ కనిపిస్తుందో. ఇప్పుడు ధనియాల పౌడర్ చల్లుకోవాలి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర పైన చల్లుకోవాలండి. అంతేనండి, పచ్చిమిర్చి పేస్ట్తో చిక్కుడుకాయ కూర రెడీ. ఇలా వేడివేడి అన్నంలో వేడివేడి కూరతో తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.